హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. డిఎస్సి గురించి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఈరోజు వచ్చిన న్యూస్ ఏంటో చూసేద్దాం. నిన్న కూడా డిఎస్సి గురించి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ గురించి వీడియో చేశాను, చూడని వాళ్ళు చూసేయండి. డిఎస్సి అభ్యర్థులంతా విద్యార్థులే అనేసి ఈరోజు న్యూస్ పేపర్లో మెయిన్ పేపర్లో వచ్చేసింది. 90% మంది పీజీ చదివిన వారే. ఎంఏ 1.61 లక్షలు, ఎంఎస్సి 1.9 లక్షలు, బీటెక్ చేసిన వారు 7,378 మంది, మొత్తం పీజీ అభ్యర్థులు 3.1 లక్షలు. బోధనల్లో నాణ్యత పెరిగే అవకాశం ఉందంటూ న్యూస్ అయితే వచ్చింది. అమరావతి ఆగస్టు 6 అంటే ఈరోజు వచ్చిన న్యూస్ అండి ఇది. ఒకసారి ఇక్కడ చూడండి. మెగా డిఎస్సి రాసిన వారిలో ఎక్కువ మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పీజీ చదివిన వారే ఉన్నారు. మొత్తం అభ్యర్థుల్లో 89.64% మంది పీజీ చేసిన వారు ఉన్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. మెగా డిఎస్సికి 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 3,01,493 మంది పీజీ చేశారు. అభ్యర్థులు నమోదు చేసిన వివరాల ఆధారంగా విద్యా అర్హతలను పాఠశాల విద్యాశాఖ విశ్లేషించింది. అభ్యర్థుల్లో అత్యధికంగా 1,61,374 మంది ఎంఏ విద్యా అర్హత కలిగి ఉన్నారు. ఆ తర్వాత ఎంఎస్సి చదివిన వారు 1,09,864 మంది, ఇతర పీజీ కోర్సులు చేసిన వారు 14,005 మంది, బీటెక్ చదివిన వారు 7,378 మంది, 2 ఏళ్ల పీజీ చేసిన వారు 2,203 మంది, 3 ఏళ్ల పీజీ చదివిన వారు 139 మంది, ఎంకామ్ చేసిన వారు 6,282 మంది, ఎంఎస్సి టెక్నాలజీ చదివిన వారు 248 మంది ఉన్నారు. రాష్ట్రంలో చివరగా 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. వైసీపీ ప్రభుత్వం ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు. 7 ఏళ్ల తర్వాత ప్రస్తుత ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించింది. దీంతో చాలా కాలంగా డిఎస్సి కోసం ఎదురు చూస్తూ విద్యా అర్హతలు పెంచుకున్న నిరుద్యోగులు డిఎస్సిలో భారీగా పోటీపడ్డారు. చివరికి సాఫ్ట్వేర్ వైపు ఆసక్తి చూపే ఇంజనీరింగ్ అభ్యర్థులు కూడా బీఈడీ చదివి డిఎస్సి పరీక్షలు రాశారు. డిఎస్సిలో ఎక్కువ మంది విద్యా అధికులే కావడం, కొత్త టీచర్లతో ప్రభుత్వ పాఠశాలలో బోధనలో అనేసి మెయిన్ పేపర్లో న్యూస్ వచ్చింది. సో దీని కంటిన్యూషన్ చూసేద్దాం. నాణ్యత పెరిగే అవకాశం ఉందని పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. వాస్తవానికి డిఎస్సిలో ఎక్కువ శాతం ఉద్యోగాలకు ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్హతలే ప్రాతిపదిక. సెకండరీ గ్రేడ్ టీచర్, ఎస్జిటి పోస్టులకు ఇంటర్మీడియట్తో పాటు డిఈడి ఉండాలి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అంటే ఎస్ఏలకు డిగ్రీతో పాటు బీఈడి ఉండాలి. 273 పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, ప్రిన్సిపల్ పోస్టులు 52 ఉన్నాయి. వీటికి మాత్రం పీజీ అవసరం ఉంది. అయినా ఎస్జిటికి దరఖాస్తు చేసుకున్న వారిలో ఎక్కువ మంది పీజీ చదివిన వారే ఉన్నారు. మొత్తం 10% మంది విద్యార్థులు మాత్రమే డిగ్రీ, ఇంటర్మీడియట్ చదివిన అభ్యర్థులు మెగా డిఎస్సిలో పరీక్షలు రాశారు. వీరిలోనూ ఇంటర్మీడియట్ విద్యా అర్హతతో రాసిన వారు స్వల్పంగా ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఒక్కో పోస్టుకు ఎంతమంది ఉన్నారో చూసేద్దాం. ఒక్కో పోస్టుకు 35 మంది పోటీ పడ్డారు. డిఎస్సికి 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సగటున ఒక్కో పోస్టుకు 35 దరఖాస్తులు పొందాయి. మొత్తం అభ్యర్థుల్లో 1.31 లక్షల మంది పురుషులు, 2.3 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి పెంచడం కూడా విద్యార్థులు ఎక్కువ మంది పోటీ పడేలా చేసింది. రాష్ట్ర విభజన అనంతరం భారీ సంఖ్యలో డిఎస్సి ప్రకటించడం ఇదే తొలిసారి. ఉద్యోగం పొందే అవకాశం ఎక్కువగా ఉందని భావించిన అభ్యర్థులు డిఎస్సిలో పోటీ పడ్డారు. ఇదండి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్. మీకు ఇప్పుడు డిఎస్సి గురించి అప్డేట్ తెలుసుకోవాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.